సొసైటీ యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర రకరకాల లాజిక్లు ఉండొచ్చు. మీ దగ్గర రకరకాల లాజిక్లు, మొన్న మీతో మాట్లాడినప్పుడు ఫోన్లో చూశాను నేను, మీ చాలా పెద్ద మాటకారి, కానీ ఇవన్నీ వర్కౌట్ కావు సొసైటీ ముందు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే అఘోరీతో ఆ పాప వెళ్ళిపోవటం అనేది నాకు ఇష్టం లేదు, అది కరెక్ట్ కాదు. బిగ్ టీవీ తరఫున మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అది అమ్మాయి ఇష్టం, ఓకే, దాన్ని మేము కాదంటానికి లేదు. మాకు కూడా ఎలాంటి రైట్స్ లేవు కాబట్టి అమ్మాయి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని ఇక్కడ గొలుసులు తాళ్ళు తీసుకొచ్చి బిగ్ టీవీ ఆఫీసులో కట్టేసే రైట్స్ మాకైతే లేవు. అది అమ్మాయి లైఫ్ ఆమెది. కానీ వెళ్ళొద్దని అమ్మాయిని చెప్తాం ఇప్పటికి కూడా. అఘోరీ కూడా వింటున్నారు, ముందే చెప్తున్నాం, అఘోరీతో పాటు నువ్వు వెళ్ళొద్దమ్మా, వెళ్తే నీ లైఫ్ ఉండదు అనే చెప్తాం మేము. విష్ణు బహుశా నువ్వు అలా చెప్తే పర్లేదు, కానీ అది పద్ధతిగా చెప్తే బాగుండేది. కానీ నువ్వు గుజరాత్లో తీసుకొస్తున్నప్పుడు ఆ వీడియోలో చూసా నీ భాష మాత్రం కరెక్ట్ కాదు. ఆ భాషని కొన్ని కోట్ల మంది ఉన్నారు, మీరు ఒకసారి చూడండి. మీరు వాడిన పదజాలం ఇంకో ఆడపిల్ల మీద ఎంత వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడారో తెలుసా మీరు. పైగా అమ్మాయి వీడియోలు బయట పెడతానని బెదిరిస్తున్నారు. బ్లాక్మెయిలింగ్, దట్స్. మీ మీద బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టచ్చు, మీ మీద కిడ్నాప్ కేసు పెట్టచ్చు, అవసరం అయితే మీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు. ఇవన్నీ రైట్స్ అమ్మాయికి ఉన్న మేజర్ కాబట్టి ఇంకా అమ్మాయికి ఆలోచన రాలేదు. పైగా వాళ్ళ ఇంట్లో బంగారం తీసుకున్నారని ఆరోపిస్తుంది ఆమె. మొన్న ఆ తల్లి చెప్పింది, తల్లి స్వరూప చెప్పింది, వాళ్ళ కూతురు వర్షిణి చెప్తుంది వాళ్ళ బంగారం మీ చేతుల్లో ఉందని, అలాగే వాళ్ళ డబ్బులు మీ చేతుల్లో ఉన్నాయని. మీకు వాళ్ళు డబ్బులు ఇచ్చారని వాళ్ళ తల్లి స్వయంగా చెప్పింది. సో ఆ డబ్బులు బంగారం వాళ్ళకి ఇచ్చేస్తే ఆర్థికంగా పాపం కాస్త నిలబడతారు. లేకపోతే మీ నింద మీరు సొసైటీ ముందు తలెత్తుకోలేని విధంగా ఉంటుంది. అమాయకులను చేసి ఆడపిల్లని ఈ విధంగా బెదిరించి వాళ్ళ ఇంట్లో బంగారం డబ్బు లాక్కున్నారన్న అపవాదు మీకు ఉండకూడదని చెప్తూ ఉన్నాను నేను. మళ్ళీ దీన్ని మీరు రాజకీయం చేసుకోవచ్చు చాలా రకాలుగా కావాలంటే. చాలా రకాలుగా మీకు చాలా పరిచయాలు ఉన్నట్టున్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నట్టున్నాయి. సో కానీ ఆడపిల్ల జోలికి రావద్దని మిమ్మల్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత మీ ఇష్టం. సో ఈ స్టూడియోలో ఉన్నంతసేపే మాకు వర్షిణితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయి ఫోన్లో దొరుకుద్దో లేదో కూడా మాకు గ్యారంటీ లేదు. సో స్టూడియోలో ఉన్నందుకే నీతో మాట్లాడుతున్నాం. ఆ తర్వాత మీతో కూడా మాకేం పని లేదు, మీరేం మాకేమి శత్రువు కాదు, ఇది కాదు. సో ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఫైనల్గా రిక్వెస్ట్ చేసుకునేది ఒకటేనమ్మా, అమ్మా నాన్నను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని. మీకు నచ్చినోడిని పెళ్లి చేసుకోండి, కాదు మీరు నచ్చినోడిని పెళ్లి చేసుకోండి, మంచివాడిని పెళ్లి చేసుకోండి. మీకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకునే రైట్ ఉంది. కానీ అఘోరీ అమ్మతో వెళ్ళిపోవటం అనేది నాతో సహా ఎవరు యాక్సెప్ట్ చేయరని నేను ఆమెనే ఇష్టపడ్డాను కదా, అందుకే ఆమెతోనే వెళ్ళాలి. అమ్మ నన్ను వదిలిపెడతాను నేను అనట్లేదు, వాళ్ళు వస్తా అంటే ఇప్పటికైనా రెడీ తీసుకోవడానికి. కానీ వాళ్ళు మీతో ఉండలేరమ్మా, మిమ్మల్ని ఆ పొజిషన్లో అలా చూసి తట్టుకోలేరు. ఏ తల్లిదండ్రి చివరి దశలో తన బిడ్డ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు తప్ప. ఇంకా అలా చేసుకుని నేనేం చేయలేను, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, అవి నేను తెంచుకోలేను కదా, అది మాత్రం నేను చెప్పగలను. మరి చూస్తున్న జనానికి మీ మీద 90% సింపతి వచ్చింది. యాక్చువల్లీ మీరు పడుతున్న బాధ చెప్పిన తర్వాత మీ మీద 90% పీపుల్ మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేయాలి కదా అని అడుగుతున్నారు. మరి కొంతమంది మీరు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నారు సొసైటీ నుంచి. ఎందుకంటే యూట్యూబ్లో కామెంట్స్ చూసినాక నాకు అర్థమవుతుంది, కొంతమంది నన్ను తిడుతున్నారు నీకు పని పాట లేదంటారా అని. సరే, అది వేరే విషయం. నేనేమంటానంటే ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? దాదాపు 80-90% మంది మీకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్, మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అన్నట్టుగా చెప్తున్నారు. నన్ను అర్థం చేసుకుని, నా ఆలోచన, నా ప్రేమని అర్థం చేసుకుని మీరు నాకు సపోర్ట్గా నిలిచినందుకు చాలా థ్యాంక్స్. నెగిటివ్గా అయితే తీసుకోకండి, ఇది నా మనసులో నుంచి పుట్టిన ఇష్టం కాబట్టి నేను నాకు నచ్చినట్టే చేయాలి, తప్పదు. సో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఇట్లా వద్దమ్మా అని నాలాంటి దుర్మార్గులు, నాలాంటి స్వార్థపరులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇప్పుడు నేను కరడుగట్టిన ఒక తండ్రిలాగా, కరడుగట్టిన ఒక అన్నలాగా నాలాంటి దుర్మార్గంగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం వద్దమ్మా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అఘోరీతో వెళ్ళొద్దు, పెళ్లి చేసుకోమ్మా, కావాలంటే నీకు సంబంధం చూసి మేమే పెళ్లి చేస్తాను నాలాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? పెళ్ళి అయిపోయింది నాకు ఆల్రెడీ, నా ఇష్టపూర్వకంగా చేసుకున్నాను. సో నచ్చలేదు అని చెప్తే, ఇప్పుడు మీరు నచ్చలేదని చెప్పి నేను స్టెప్ వెనక్కేస్తే మళ్ళీ నేను నా నరకంలోకి వెళ్ళాల్సిందే. అలా వెళ్ళాలని నేను అనుకోవట్లేదు, నేను ఇంకా ముందుకే వెళ్తాను, చక్కగా నా హస్బెండ్తోనే ఉంటాను. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ అమ్మా, ఇది పబ్లిక్ రియాక్షన్ కాబట్టి చదివినిపిస్తున్నాను నేను. బాబు అనే అతను ఒక కామెంట్ చేస్తున్నాడు కింద, ఏంటంటే శ్రీనుగాడు వర్షిణిని తీసుకెళ్తే ఇలాంటి అఘోరాలు ఎంతోమంది వచ్చి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్తారు, ఏంటి సనాతన ధర్మం. ఇంకొక అతను వైజాగ్ వీరయ్య అంట ఆయన, ఏమిటి సనాతన ధర్మం అంటారు, ఎలా ఉంది పరిస్థితి అని బాధపడుతున్నాడు. ఫస్ట్ ఆయన శ్రీనుగాడు లాంటి వాడు వర్షిణి లాంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ఇక రేపు నుంచి అమ్మాయిలు కూడా ఉండరు, ఇక్కడ మొత్తాన్ని పట్టుకుపోతారు. ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో చెప్పలేము కదండి.
కుంభమేళకి వెళ్ళిన చాలామంది మనసు మార్చుకొని సాధువులుగా మారిపోయారు. అలాగే నా మనసు మారింది, నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకొక ఎవరు చెప్తున్నాడు, గాయత్రి ఎంటర్ప్రైజెస్ అంట, వానికి బుద్ధి చెప్పు గురువు గారు. ఇంకొక ఆయన ఎవరు నాకు సజెస్ట్ చేస్తున్నాడు, ఎన్కేఆర్ అంట. యాంకర్ గారు ఫస్ట్ మీరు తొందరపడుతున్నారు, విష్ణు అనే వ్యక్తిని లైవ్లోకి తీసుకోండి, ఈ తొందరపడి ఆవేశం తీసుకోండి అని ఆయన విష్ణు గారికి సపోర్ట్ చేస్తాడు. ఓకే, తప్పేం లేదు, ఆయన అభిప్రాయం అయింది అంటే విష్ణు గారిది తప్పు లేదు అన్నట్టుగా. ఓకే. ఇంకొకడు ఎవడో పెడుతున్నాడు, ఎవరు పుష్పలత గంజి అంట, మన మగ ఆడో తెలియదు, ఆడ పేరుతో మగవాడో లేకపోతే మగ పేరుతో ఆడో తెలియదు. బిగ్ టీవీ యాంకర్ని కూతుర్ని అగౌరవతో పంపంటున్నాడు, నన్ను, నా కూతుర్ని. కామెంట్స్ చదవకపోవడం మంచిదేమో, మీకు బాధ వేస్తుంది. అట్లాగా ఉన్న ఫ్యాక్ట్ కదా, జనాల అభిప్రాయం, దాన్ని కూడా గౌరవించాలనేది నా ఉద్దేశం. మనోనేత్రం మాంసనేత్రం అని రెండు ఉంటాయి. ఇంకోటి ప్రదీప్ వేముల అనే అతను ఒక సజెస్ట్ చేస్తున్నారు, ఏంటంటే బిగ్ టీవీ ప్లీజ్ టేక్ హర్ టు సైక్రియాటిస్ట్ వన్స్, బెటర్ టు చేంజ్ హర్ మైండ్ సెట్. ఓకే. అసలు నాలాగా ఆలోచిస్తున్నట్టున్నాడు బేరు, ఓ బాధ్యతగా. ఓకే. ఇంకొక అతను ఎవరు పెడతారు, విక్రమ్ రాథోడ్ అంట, యాంకర్ నువ్వు ట్రోలింగ్లోకి వెళ్తావు, ఈ లైవ్లోకి ఫేమస్ అవ్వటానికి రెడీగా ఉండు, నన్ను ట్రోల్ చేస్తారని బెదిరిస్తున్నాడు. బెదిరించట్లేదు కానీ ఫన్నీగా చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి అను వెంకీ అంటాడు, అఘోరి ఇన్ని రోజులు వర్షిణిని నా బిడ్డ అన్నది కదా, ఆ విషయం యాంకర్ గారు అడుగుతలేదు చూడు. అఘోరి మిమ్మల్ని బిడ్డ అందా మొదట? స్టార్టింగ్లో మేము అంటే పెళ్ళి అనే మ్యాటర్ చెప్పలేదు, ఎవరికి చెప్పుకోకూడదని చెప్పి మేము అలాగా సాధన అని చెప్పి, ఆ సాధన నేర్చుకుంటాను, అది కామనే. తల్లి బిడ్డ అని చెప్పి నేను అమ్మ అమ్మ అని పిలుస్తాను ఫస్ట్ నుంచి. ఇప్పుడు నాకు పెళ్ళైనా కూడా ఎలాగో పిలవను, అమ్మ అమ్మ అనే పిలుస్తాను నేను, అలాగే పిలిచాను. ఓకే ఓకే సరే ఓకే. మీరు అన్నట్టు మరీ ఎక్కువ చదివిన బూతులు ఎక్కువ వస్తున్నట్టున్నాయి. ఇప్పుడు ఫైనల్గా మీ అమ్మ నాన్నకి ఏం చెప్పదలుచుకుంటారు? వాళ్ళు బయలుదేరినట్టున్నారు పాపం, చాలా టెన్షన్తో ఉన్నారు, నాన్నగారు చాలా టెన్షన్తో ఉన్నారు. ఫైనల్ అప్పీల్, దయచేసి అమ్మ నాన్న వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్. నేను వస్తాను, కలుస్తాను మిమ్మల్ని, దయచేసి మీరు వెనక్కే వెళ్ళండి. ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అది అంటే లొకేషన్ చెప్పండి, నేను అనట్లేదు, ఏం చేయబోతున్నారు? అమ్మకి కాల్ చేసి అమ్మ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెడతాను, అక్కడికి వెళ్తాను. అమ్మ అఘోరమ్మ కాల్ చేయమన్నారు కదా, వెళ్ళి కాల్ చేస్తాను, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెడతా అన్నారు కదా, అక్కడ ఉంటాను. మరి సెక్యూరిటీ ఉంటుందా మీకు? మళ్ళీ ఏ విష్ణు రూపంలో మళ్ళీ రేపు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని? నాకు అలాగా లాక్కెళ్ళి ఇది చేసింది విష్ణు ఒక్కడే, మా ఫ్యామిలీలో ఇంకెవరు లేరు. ఓకే, ఇదంతా మీ ఓన్గానే డెసిషన్ తీసుకున్నారు? నా ఓన్గా డెసిషన్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ రేపొద్దున ఎవరో అంటాడు, రేపొద్దున విష్ణు అంటాడు, వర్షిణిని కిడ్నాప్ చేసి బిగ్ టీవీకి పట్టుకెళ్ళిపోయారు, బిగ్ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి బలవంతంగా అమ్మాయిని వశీకరణ చేసి మాట్లాడిచ్చారు, బెదిరించారు. అలా ఏం కిడ్నాప్ చేయరు, నా స్వతహా నేనే వచ్చాను, ఎత్తుక్కుని మరి ఆటో వాళ్ళని లొకేషన్ ఎత్తుక్కుని మరీ వచ్చాను. చాలా టైం పట్టింది మీ లొకేషన్ ఎత్తుక్కోవడానికి నాకు. ఓకే, థ్యాంక్ యూ వర్షిణి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏడిపిస్తే సారీ.